and compliance. స్క్రీన్ కనబడుతుంది కదా? Right. Okay. So, I think I started working on GRC. SAP rather released GRC in 2008-9 period. అప్పటి వరకు మనకు GRC లేదు. సో అప్పుడు టీమ్ సైజులు పెద్దగా ఉండే, ఈ అప్రూవల్ ప్రాసెస్ ఇదంతా. సపోజ్ మనం ఒక యూజర్ని క్రియేట్ చేయాలనుకోండి, సో మనం ఏం చేస్తాము, మనకు ఒక టికెటింగ్ టూల్ ఉంటుంది. సో అది సర్వీస్ నౌ కావచ్చు, జీరా కావచ్చు, రెమెడీ అంటాం కదా, రెమెడీ కూడా ఒక టికెటింగ్ టూల్. ఇంకా ఏమైనా టికెటింగ్ టూల్స్ ఉంటే నాకు తెలియదు. అట్లీస్ట్ దీస్ ఆర్ ది సర్వీస్ నౌ. 80% పీపుల్ వర్క్ ఆన్ సర్వీస్ నౌ. ఆల్ రైట్. సో జీరా అనేది ఒక 2-3 సార్లు నేను చేయడం జరిగింది. రెమెడీ ఇంకేముంటాయి, HPLM అనేది డిఫెక్ట్ మేనేజ్మెంట్, రైట్. సో అప్పుడు జనరల్గా ఏం చేసేవాళ్ళు, ఒక టికెట్ రేజ్ చేసేవాళ్ళు, ఆ టికెట్ మన క్యూకి వచ్చేది, ఆ టికెట్లో మనం చూస్తాము అప్రూవల్స్ ఉన్నాయా లేదా చూస్తాము, చూసి పలానా యూజర్ ఐడిని క్రియేట్ చేసి, ఒక యూజర్ ఐడిని క్రియేట్ చేయాలి అంటే ఆబ్వియస్గా we need all this process, right? Just like that we don't do. There is a process. Always follow the process. పని ఒక రోజు లేట్ అయినా ఏం కాదు, కానీ ప్రాసెస్ పద్ధతి తప్పితే that leads to an escalation. This always I reiterated few many times. You have to ensure that ఒక గంట తర్వాత చేసినా పర్లేదు, అని తప్పు చేయకూడదు. ఆల్ రైట్. సో దాంట్లో టికెట్ టూల్లో అప్రూవల్స్ ఉంటాయి. అప్రూవల్స్ నానా రకాలుగా ఉండొచ్చు. ఒక వర్క్ ఫ్లో ఉండొచ్చు, సర్వీస్ నౌ డెవలపర్స్ చేసే పని ఇదంతా. ఒక వర్క్ ఫ్లో ఉండొచ్చు, లేదంటే ఒక మాన్యువల్ అప్రూవల్ ఉండొచ్చు టికెట్లో. బేస్డ్ ఆన్ దట్ మనం యూజర్ ఐడిని క్రియేట్ చేసి వాడికి ఓన్లీ యూజర్కే పాస్వర్డ్ షేర్ చేస్తాము. కొన్ని సందర్భాల్లో ఏంటంటే యూజరు నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతాడు, కానీ వాడు వచ్చే వరకు క్రెడెన్షియల్స్ అన్ని రెడీగా పెట్టాలి. ఎస్పెషల్లీ ఈ కాంట్రాక్టర్స్ ఉంటారని మాట్లాడుకున్నాం. ఈ కాంట్రాక్టర్స్ ఏంటంటే డే బిల్లింగ్ ఉంటుంది కదా, అవర్లీ బిల్లింగ్. గంటకి $100 బిల్లింగ్ ఉందంటే వాడు ఒక రోజు వచ్చి టైం పాస్ చేసి వెళ్ళాడంటే ఈ $800 లాసే కదా. $800 అంటే అజ్యూమ్ 60,000. ఒక కాంట్రాక్టర్ వచ్చి ఒక రోజు ఐడియాలో కూర్చుంటే 60,000 నష్టం క్లయింట్కి. అందుకనే సపోజ్ వాడు మండే జాయిన్ అవుతున్నాడు అంటే ఈ ఫ్రైడేనే వాడి క్రెడెన్షియల్స్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటారు. వాడి బాస్ ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చి ఒకడికి రిపోర్ట్ చేయాలి కదా, వాడికి మాత్రం పంపిస్తాం. ఓకే, వాడి క్రెడెన్షియల్స్ వాడికి పంపిస్తాం. మండే రాగానే వాడికి సిస్టమ్ ఇచ్చి లాగిన్ అయ్యి ఇంకా పని చూసుకో అంటాడు. బికాస్ హీ హ్యాస్ టు బి ప్రొడక్టివ్ ఫ్రమ్ day 1 ఫస్ట్ అవర్. సో ఇదంతా ప్రాసెస్ కదా. నెక్స్ట్ ఏంటి, ఒక అప్రూవల్ మిస్ అయింది టికెట్లో. అప్రూవల్ మిస్ అయితే హ్యాపెన్స్, రైట్, ఫ్యూ మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. తర్వాత మనం ఆ టికెట్ని నెంబర్ తీసుకొని ఆ యూజర్ ఎవడైతే రిక్వెస్ట్ ఎవరికైతే వచ్చిందో వాడి బాస్కి మళ్ళీ ఒక మెయిల్ చేస్తాం. వాడు మెయిల్ చూసుకోకపోతే మళ్ళీ వానికి రిమైండర్ కొడతాం, వాడికి మెసేజ్ చేస్తాం, బాబు అప్రూవ్ చేయి అని. ఇక్కడ నుంచి యూజర్ ఎంట పడుతూ ఉంటాడు, ఏమైంది నేను టికెట్ రైజ్ చేశాను ఇంకా అవుతుందా లేదా అని. ఇదంతా మాన్యువల్ ప్రాసెస్ కదా. దిస్ లీడ్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అందుకని SAP వాడు ఏం చేశాడంటే GRC అని ఒక టూల్ని తీసుకొచ్చాడు. రైట్, ఇది ఒక ప్రాసెస్ కదా. దాని తర్వాత ఏంటి, రోల్ ఉంది. ఒక రోల్లో మనం ఏ ట్రాన్సాక్షన్స్ ఉండాలి, ఏ ట్రాన్సాక్షన్స్ ఉండకూడదు. క్రిటికల్ ఆథరైజేషన్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. క్రిటికల్ ఆథరైజేషన్ ఎవరికి ఉండాలి, క్రిటికల్ ఆథరైజేషన్ ఎవరికి ఉండకూడదు. ఆల్ రైట్. సో ఇవన్నీ మనం మాన్యువల్గా చూసేవాళ్ళం. GRC లేకముందుకు ఏంటంటే మాన్యువల్గా ఎవడికాడు ఒక ఎక్సెల్ పెట్టుకునేవాళ్ళు. ఎక్సెల్ పెట్టుకొని ఓకే ఈ ట్రాన్సాక్షన్ ఉండకూడదు ఈ రోల్లో అన్నట్టు ఒక మెట్రిక్స్ అంటాం కదా. మెట్రిక్స్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ దట్ టాక్స్ అబౌట్ డేటా దట్ యు ఆర్ మెయింటైనింగ్. దట్స్ కాల్డ్ జనరల్గా మెట్రిక్స్ కదా. సో ఇక్కడ రోల్ మెట్రిక్స్ అని ఒకటి ఉంటుంది. రోల్ మెట్రిక్స్లో రిస్క్ మెట్రిక్స్ అని కూడా ఒకటి పెట్టేవాళ్ళు.
సో ఈ జిఆర్సీ రాకముందుకి ఈ డెలాయిట్ సో కాల్డ్ ఆడిటింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, డెలాయిట్, ఈవై, ఈ సో కాల్డ్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక స్టాండర్డ్ ఎక్సెల్ పట్టుకొని వస్తాడు. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ ఏ రోల్లో ఉంది, టపాటపాన్ రిపోర్ట్లు ఎగ్జిక్యూట్ చేస్తాడు SUM లో. ఓకే, ఈ రోల్లో ఉంది, ఉండకూడదు, హైలైట్. నెక్స్ట్, ఈ యాక్సెస్ ఏ యూజర్స్ ఉంది, ఓకే తీస్తాడు. తీసి వాడు ఆడిట్ చేస్తాడు కదా, 1 వీక్ కావచ్చు, 10 days కావచ్చు, అంతకంటే ఎక్కువ టైం పట్టేది కదా. ఆ టైంలో వస్తాడు, మొత్తం ఆడిట్ ఫైండింగ్స్ లో చెప్తాడు కదా, ఇక్కడ డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ హైలైట్ చేసి ఓకే ఇవన్నీ రేజ్ చేసుకోవాలి, యువర్ ఆడిట్ ఈస్ స్టిల్ ఎల్లో అని చెప్పేసి, దెర్ ఆర్ సర్టన్ వార్నింగ్స్, రైట్, ఎల్లో అంటే చెప్పేసి వెళ్ళిపోతాడు వాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వస్తారు, ఎందుకంటే అది చాలా అడ్రస్ చేయాలి. వచ్చి మన దగ్గర కూర్చునేవాళ్ళు, కూర్చొని బాబు ఈ యాక్సెస్ ఉంది, ఇది తీయాలంటే ఏం చేయాలంటే అప్రూవల్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఎన్ని తీసేవాళ్ళు. ఇదంతా లెంతీ ప్రాసెస్, రైట్. యూజువల్ గా ఇట్ విల్ టేక్ one month టు కరెక్ట్ ఆల్ దిస్ ఆడిట్ ఫైండింగ్స్. యా, దాని బదులు జిఆర్సి తీసుకొచ్చింది SAP. సో ఈ పంచాయతీ కూడా క్లియర్, రైట్. సో ఇంకొకటి ఏముంటుంది, సపోజ్ ఒక యూజర్ వచ్చిండు, బాబు ఈ యాక్సెస్ ఏ రోల్లో ఉంది, ఎట్లా ఉంది అంటే, నువ్వు దిస్ ఇస్ ఏర్ అండర్ రోల్ సో కాల్డ్ G:YY:finance_. ఆ భాష వానికి అర్థం కాదు. ఒక ఎండ్ యూజర్ కో కీ యూజర్ కో అర్థం కాదు ఈ భాష. నాకు యాక్సెస్ కావాలి అంటే, ఏ రోల్ కావాలి అంటే నువ్వు ఏదో టక్కున పేస్ట్ చేస్తావు, వాడికి అది గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంటుంది. సో అందుకనే జిఆర్సీ వాడు ఏం చేశాడు, మాకు జిఆర్సీకి వెళ్ళి నువ్వు రోల్ అప్లై చేసుకో, నీ రోల్ ఎలా కావాలి, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ SAP, క్లియర్ గా ఉంది కదా, ఇది చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా. సో అందుకనే మళ్ళీ జిఆర్సీ తీసుకొచ్చారు. ఎందుకంటే మనం PFCG-లో when we create a role we have to give certain characteristics, right? సో అలాగే దాన్ని ఇస్తాము, కింద డిస్క్రిప్షన్ ఇస్తాం. కానీ జిఆర్సీకి వచ్చే వరకు వాడు ఏంటంటే, దిస్ ఈస్ ఈజీ ఫర్ దట్ ఫెలో. సపోజ్ నువ్వు సెక్యూరిటీ అడ్మిన్ డెవలప్మెంట్లో, మనకు డెవలప్మెంట్లో 4 క్లయింట్లు ఉన్నాయి, క్వాలిటీలో ఒక క్లయింట్ ఉంది, ప్రొడక్షన్లో ఒక క్లయింట్ ఉంది. సో డెవలప్మెంట్లో 4 క్లయింట్లో నువ్వు ఒక యూజర్ని క్రియేట్ చేయాలి, మళ్ళీ వాడికి సంబంధించిన రోల్స్ అన్ని ఇవ్వాలి, క్వాలిటీలో మళ్ళీ క్రియేట్ చేయాలి. సో లెంతీ ప్రాసెస్, రైట్. ఒక యూజర్ని ఒక 5 సిస్టమ్స్లో, సిస్టమ్ ఇన్ ద సెన్స్ క్లయింట్ యాజ్ వెల్, క్రియేట్ చేయాలి అంటే మళ్ళీ నువ్వు ప్రతిసారి SU01కి వెళ్ళాలి, మళ్ళీ యూజర్ని క్రియేట్ చేయాలి, వానికి రోల్స్ ఇవ్వాలి, ఇది 5 సార్లు రిపీట్ చేయాలి. ఇట్స్ లెంతీ ప్రాసెస్, రైట్. ఈ 5 సిస్టమ్స్ కి మళ్ళా నువ్వు అప్రూవల్ కొట్టాలి, ఇది చాలా మాన్యువల్ అండ్ లెంతీ ప్రాసెస్. అందుకోసం మళ్ళీ జిఆర్సీ తీసుకొచ్చాడు. ఓకే, జిఆర్సీలో ఏంటంటే మనం ఒకటే షాట్ లో ఒక యూజర్ కి అన్ని సిస్టమ్లకు సంబంధించిన రోల్స్ ఒకటే షాట్ లో అసైన్ చేయొచ్చు. సో ఇట్ మేడ్ లైఫ్ ఆఫ్ అ సెక్యూరిటీ కన్సల్టెంట్ ఈజీ అండ్ ఆల్సో ఇట్ రిమూవ్డ్ సో మెనీ కన్సల్టెంట్స్ ఫ్రమ్ దర్ కరెంట్ ప్రాజెక్ట్. ఎందుకంటే అంతకుముందు అంతా మాన్యువల్ గా చేసేవాళ్ళం కదా, మాన్యువల్ గా చేసినప్పుడు వీ నీడ్ మోర్ రిసోర్సెస్. నౌ ఆఫ్టర్ జిఆర్సీ హస్ కమ్, ఆబ్వియస్లీ ఒకరిద్దరు జిఆర్సీ చేస్తే సరిపోతుంది. దట్స్ ఆఫ్ దట్ ఈస్ దెర్ ఆర్ అడ్వాంటేజెస్ ఫ్రమ్ ది టెక్నికల్ పర్స్పెక్టివ్. సో అందుకే జిఆర్సీ తీసుకొచ్చారు. ఆల్ రైట్. సో జిఆర్సీ అనేది కామన్ టర్మ్. చాలా మంది అనుకుంటారు జిఆర్సీ అనగానే ఓకే, జిఆర్సీ ఇస్ నాట్ జస్ట్ SAP GRC, వీఆర్ వర్కింగ్ ఆన్ SAP GRC. జిఆర్సీ అనేది ఒక కామన్ టర్మ్. Azam might know it because he is a cyber security consultant కదా. సో ఈ గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైన్స్ అనేది ప్రతి కస్టమర్ కి, ప్రతి గ్లోబల్ కస్టమర్ కి ఒక జిఆర్సీ కన్సల్టెంట్ ఉంటాడు. జిఆర్సీ కన్సల్టెంట్ ఈజ్ లైక్ గ్లోబల్ జిఆర్సీ కన్సల్టెంట్, కానీ మనం ఒక SAP GRC కన్సల్టెంట్. యా, ఒక కస్టమర్ కి ఒక 500 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, దట్స్ ఆల్. మనం ఆఫీస్ లో కూర్చున్నప్పుడు ఎవడు ఏ ఫ్లోర్ కి ఎవడు యాక్సెస్ ఇవ్వాలి, ఈ మాక్ డ్రిల్స్, ఇవన్నీ ఈ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి చూసినావా. సి SAP GRC is confined to SAP application, but global GRC is confined to all the applications including the server governance, సర్వర్ ఎన్నిసార్లు బ్యాకప్ అవుతోంది, అన్ని అప్లికేషన్స్ కి సంబంధించి. సో కంప్లైన్స్ ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి. మనం కంపెనీలో జాయిన్ అయినాం, ఇన్ఫోసిస్ లో జాయిన్ అయినాం, దాంట్లో మనకు పాస్వర్డ్ పాలసీస్ ఉంటాయి. SAP సిస్టమ్ లో ఉండే పాస్వర్డ్ పాలసీస్ వేరు, గ్లోబల్ ఇన్ఫోసిస్ ఐడికి ఉండే పాస్వర్డ్ పాలసీస్ వేరు కదా. అది 6 నెలలకా 3 నెలలకా మనం కూడా చేంజ్ చేయమని అడుగుతుంది మన ల్యాప్టాప్. ఇవన్నీ చూసేది గ్లోబల్ జిఆర్సీ కన్సల్టెంట్, అది వాళ్ళ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. We call vulnerability management.
Yeah, vulnerability is a kind of వాళ్ళలో ఉన్న ఆడిట్ పర్స్పెక్టివ్. ఆడిట్ లో వాళ్ళు వల్నబుల్ సినారియోస్, మనకు కొన్ని ఎగ్జామ్స్ ఇస్తారు చూసినావా, మనం యాక్చువల్ గా ప్రతి కంపెనీలో పోగానే లెర్నింగ్స్ ఉంటాయి కదా, ఈ లెర్నింగ్స్ అన్ని దే టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, డూస్ అండ్ డోంట్స్ అంటాము, ఇఫ్స్ అండ్ బట్స్ అండ్ వాట్ ఎవర్ వి కాల్. సో ఇవన్నీ డిజైన్ చేసి ఇవన్నీ రూల్స్ పెట్టే వాళ్ళు గ్లోబల్ జిఆర్సి టీమ్ ఉంటుంది. ఓకే, అలాగే మనకి ఎస్ఏపి జిఆర్సి వచ్చినప్పుడు వీఆర్ అగైన్ incorporating some rules and regulations that has to be followed in that particular SAP project with respect to roles, users, role assignments, access, authorization, risk, compliance, whatever you call. So SAP GRC is totally administrated by, who is the admin? We are admins of. సెక్యూరిటీ కన్సల్టెంటే దీనికి అడ్మిన్. ఓకే, దీన్ని చాలా మంది వాడతారు, కానీ దీనికి అడ్మిన్ ఎవరు అంటే మనం. యా, సో ఫస్ట్ జిఆర్సిలో వెన్ జిఆర్సి ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ సిస్టమ్, రైట్, అంటే జిఆర్సి ఎస్ఏపి నుంచి కనుక్కున్నప్పుడు బై డిఫాల్ట్ ఇల్ గివ్ టూ, ఏసీ అండ్ పీసీ అంటాం. ఆల్ రైట్, AC talks about access control. PC talks about process control. Yeah. So process control అనేది 99% కస్టమర్స్ ఎవరు వాడడం లేదు. ఒకరిద్దరు వాడితే వాడనివ్వండి. That is none of our business. We are not talking about process control. Even you ask a question on the process control, I'm not going to answer that because it is essentially not required for us. Yeah, if somebody is asking you which components of GRC you worked in, you're going to say that you have worked on GRC access control only, access control components. పూర్తిగా జిఆర్సి యాక్సెస్ కంట్రోల్ మాట్లాడినప్పుడు ఏసీ అందాం. ఏసీలో మాట్లాడినప్పుడు ఫస్ట్ యాక్సెస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. ఓకే, ఈ యాక్సెస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? దట్ డీల్స్ విత్ యూజర్ క్రియేషన్స్, యూజర్ టర్మినేషన్స్, యూజర్ రోల్ అసైన్మెంట్స్, అఫ్ కోర్స్ యూజర్ రోల్ డీఅలొకేషన్స్ కదా, రోల్ వేయాలన్నా తీయాలన్నా. సో ఇట్స్ ఆల్ టాక్స్ అబౌట్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ పర్స్పెక్టివ్, ARM. ఓకే, నెక్స్ట్ ARA, that's basically called access risk analysis. ఒక యూజర్కి మనం ఏది పడుతుంది ఇయ్యం కదా, మనం మాట్లాడుకున్నాం బేసిస్ వాడికి బేసిస్ ఉండాలి, సెక్యూరిటీ వాడికి సెక్యూరిటీ ఉండాలి, ఐ మీన్ యాక్సెస్ పరంగా. దట్స్ కాల్ బేసికలీ ద సెగ్రిగేషన్స్ ఆఫ్ డ్యూటీస్, హౌ యూ డిజైన్ యువర్ రూల్స్, రైట్. పుసుకున్న బేసిస్ వాడు వచ్చి నాకు SU01 ట్రాన్సాక్షన్ అడిగిండు, సరే మీ టీంలో ఎవడో అన్ని తెలియదు, అరే వాడు అడిగిండు, వాడు బాస్ అప్రూవ్ చేసిండు. ఓకే, మనం తీసుకుపోయి ఒక రోల్ ఇచ్చిండు, మన కన్సల్టెంట్ కూడా వాడికి ఏం తెలియదు పాపం, వాడు చూసిండు అదే అప్రూవల్ ఉంది కదా అని చెప్పేసి సీదా రోల్ ఫైండ్ అవుట్ చేసిండు, వానికి రోల్ ఇచ్చేసిండు. అది ఇవ్వకూడదు కదా, రిస్క్ కదా. మామూలుగా అయితే మాన్యువల్గా ఇచ్చేటప్పుడు ఎవడు ఆపడు కదా. బేసిస్ వాడు అడిగాడు, బేసిస్కి ఒక బాస్ ఉంటాడు కదా, వాడు అప్రూవ్ చేసిండు బై మిస్టేకే. అందరూ బై మిస్టేక్ చేస్తే మనం కూడా మిస్టేక్ చేయొద్దు కదా, మనం కంట్రోల్ చేయాలి. ఆల్ రైట్, సో దాన్ని ఏమవుతుంది, ఆబ్వియస్గా వాడికి SU01 యాక్సెస్ వస్తుంది బేసిస్ వాడికి, వాడు పోయి యూజర్ని క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసిన తర్వాత రేపు పొద్దున పంచాయతీ అయినప్పుడు వాడు తప్పుగా చేస్తాడు, ఎందుకంటే ఈజ్ నాట్ ఎక్స్పర్ట్ ఆన్ దట్, రైట్. సో హూ ఇస్ స్టాపింగ్ దట్? హియర్ GRC విల్ స్టాప్. మనం అక్కడైతే మాన్యువల్ అయితే ఎవడు ఆపేది లేదు. మాన్యువల్గా వి ఆల్వేస్ గో ఇన్ అ మోడ్ ఆఫ్ రియాక్టివ్ మెథడ్, అంటే పోస్ట్ మార్టం అంటాం కదా, ఆల్రెడీ మర్డర్ జరిగిపోతే చేసేదే పోస్ట్ మార్టం, దట్ ఈస్ కాల్డ్ రియాక్టివ్. ఆల్రెడీ ఒక ఇష్యూ వచ్చింది, ఈ ఇష్యూ వచ్చిన తర్వాత మనం ఏం చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఇష్యూ రాకుండా అనేదే రియాక్టివ్ అంటాం. ప్రొయాక్టివ్ అంటే ఏంది, ఇష్యూ రాకుండా మనం ముందే చర్యలు ఏం చేసుకోవాలి. బండి మీద పోతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, ఒకసారి దెబ్బ తగిలింది అమ్మ రేపు పొద్దున్న నుంచి హెల్మెట్ పెట్టుకొని పోవాలంటాం, ఇది ప్రతి కామన్ థింగ్.
It's bloody psychology what we follow. But ideally, we should be always proactive, right? సో ఆ రిస్క్ రాకుండా ముందే ఆపేది జిఆర్సి. సో ఒక వ్యక్తికి మనం, ఒక యూజర్కి మనం యాక్సెస్ ఇస్తున్నప్పుడు ఆల్రెడీ ఇవ్వబోయే ముందే జిఆర్సి మనం అలర్ట్ చేస్తుంది, బాస్ ఇక్కడ రిస్క్ ఉంది ఆగిపో అని. యాక్చువల్ నేను ఆగను, వాడు అడిగిండు, వాడు అప్రూవ్ చేసిండు, అయినా సరే నేను ఇస్తా అంటే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ అప్రూవల్ పోతే వాడిని కూడా అలర్ట్ చేస్తుంది జిఆర్సి, బాస్ దేర్ ఇస్ అ రిస్క్ ప్లీజ్ చెక్. ఓకే, వాడు అప్రూవ్ చేసిండు అనుకో, దెన్ ఆబ్వియస్ గా దట్ ఫెలో విల్ బి అండర్ థ్రెట్, అంటే దట్ ఫెలో విల్ బి బ్లేమ్డ్, హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఓకే, మనని ఒక తిట్టు తిడతారేమో, వాడిని జస్టిఫికేషన్ అడుగుతారు, నువ్వు ఎందుకు అప్రూవ్ చేసావు, నీకు ఆ మాత్రం తెలియదా బేసిస్ వాడికి అంటే వాడు మనని ఎస్కలేట్ చేస్తాడు. వెన్ యూ ఆర్ అప్లయింగ్ ఎ రూల్, డోంట్ యూ నో దట్ అ బేసిస్ పర్సన్ షుడ్ నాట్ హ్యావ్ SU01, హౌ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ అనగానే మన బాస్ వచ్చి ఒక మీటింగ్ పెట్టి, బై అసలు ఏడన్నా పని చేసినావా, SU01 బేసిస్ వన్కి ఇస్తామా, వాడు అడిగిండు సరే, వాడు అప్రూవ్ చేసిండు సరే, నీ మైండ్ ఎక్కడ పోయింది అంటారు. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ వల్నరబిలిటీ. సో ఆ వైలేషన్ లో మనం కూడా చిన్న భాగస్వాములు అవుతాం. అన్న ఇప్పుడు SU01 SU10 అంటే మనకు తెలుసు కాబట్టి టీ కోడ్స్ మనం వీ కెన్ కంట్రోల్ ఇట్. కొన్ని టీ కోడ్స్ మనకు తెలియని ఉంటాయి, ఇట్ కెన్ బి హార్మ్ఫుల్, వాటిని ఎట్లా? యా, ఇన్ఫాక్ట్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సో 30-40 వేల ట్రాన్సాక్షన్ లో మనకేం తెలుస్తుంది, అసలు నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే జిఆర్సి ఏం చేస్తుంది, జిఆర్సికి తెలుసు ఏది రిస్క్ కాదనేది, ఎందుకంటే దాన్ని అలా మనం డిజైన్ చేస్తాం. సో ఆబ్వియస్ గా ఒక యూజర్ వచ్చి ఏదో ట్రాన్సాక్షన్ అడిగిండు, మనం దానికి సంబంధించిన రోలు వానికి అసైన్ చేస్తాం. అసైన్ చేయగానే మనం ఒక రిస్క్ అనాలిసిస్ అని కొడతాం జిఆర్సీలో, కొట్టగానే అది చూపిస్తుంది హై రిస్క్ అని. హై రిస్క్ అనగానే ఒకడు ఇవ్వద్దు, ఒకడు ఉంటాడు పెద్ద మనిషి, హై రిస్క్లన్నీ చూసేవాడు, వాడు తగులుకుంటాడు, వాడికి యూజర్ కి సంబంధించిన పంచాయతీగా మనం పిక్చర్లోకి రాము. ఓకే, మనం ఎప్పుడు పిక్చర్లోకి వస్తాం, అరే భయ్ ఈ ట్రాన్సాక్షన్ 4 రోల్లో ఉంది, నువ్వు ఒక రోల్ ఇచ్చినావు, ఈ రోళ్ళు ఈ ట్రాన్సాక్షన్ తో పాటు ఇంకో ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ కలిపి హై రిస్క్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు వాడు మనని హాల్, టిపికల్ గా మనం ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అడేమన్నాడు, కెన్ గివ్ మీ ద కీ అన్నాడు, నువ్వు హాల్ కి ఇచ్చేసేయి, అంతేగా నువ్వు హాలు, బెడ్రూము, లాకర్ రూము ఇవన్నీ కీస్ ఇచ్చేసినావు అనుకో, you are again giving a wider access. That is your responsibility to assign the appropriate role. రోల్ అయితే అసైన్ చేయాల్సింది మనమే కదా. ఆల్ రైట్, వాడు సపోజ్ FB02 యాక్సెస్ అడిగిండు, FB02 చేంజ్ యాక్సెస్ కాబట్టి క్రిటికల్ యాక్సెస్. FB02 తో పాటు FB03 ఉందనుకో ఇవ్వచ్చు, ఎందుకంటే అది డిస్ప్లే. FB02 తో పాటు FB01 ఉందనుకో, వీటి చేంజ్ అడిగినప్పుడు నువ్వు క్రియేట్ కూడా ఇస్తున్నావు, దెన్ యూ హ్యావ్ టు థింక్. సో ఈ అనాలిసిస్ అంతా మనమే చూసుకోవాలి. రేపు పొద్దున నువ్వు FB02 తో పాటు FB01, ఎందుకంటే ఒక ట్రాన్సాక్షన్ కి వెరీ రేర్, మన సిస్టమ్ లో సపోజ్ ఒక 2000 రోల్స్ ఉన్నాయనుకో, అంతకంటే ఎక్కువ ఉండవు ఒక ఐడియల్ స్ట్రీమ్ లైన్ ప్రాజెక్ట్ లో. ఈ 2000 రోల్స్ లో ఒక ట్రాన్సాక్షన్ ఉండే రోల్స్ తిప్పి కొడితే ఒక 20-30 ఉంటాయి. మిగతా రోల్స్ అన్నిట్లో మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ FB02 యాక్సెస్ అడిగిండు, దానికి సంబంధించి స్ట్రైట్ అవే సింగిల్ ఒక రూల్ వచ్చిందా, యు ఆర్ ద లక్కీ పర్సన్. స్ట్రైట్ అవే ఒకటే ఉంది కాబట్టి అదే ఇచ్చేస్తాం. FB02 తో పాటు FB01 ఉన్న రోల్ ఒకటి ఉంది, FB02 తో పాటు FB03 ఉన్న రోల్ ఒకటి ఉంది. సో ఇక్కడ FB02కి 2 రోల్స్ వచ్చాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, FB02 FB03 ఉన్న రోలు అసైన్ చేస్తాం. నువ్వు పొరపాటున FB01 FB02 ఉన్న రోల్ అసైన్ చేస్తే దెన్ ద ఎస్కలేషన్ ఈజ్ ఆన్ యూ. Don't you know that it is also giving create access? In fact, user asked for a change access kada. So ee 01lu 02lu 03lu generally you know this concept, right? Activity paranga gaani, transactions paranga gaani, 01 always deals with creation access, 02 always deals with change access. వాడు చేంజ్ యాక్సెస్ అడిగినప్పుడు చేంజ్ డిస్ప్లే ఇస్తే తప్పు లేదు, డిస్ప్లే అడిగినప్పుడు ఖచ్చితంగా డిస్ప్లేనే ఇవ్వాలి. ఈ 03 అడిగిండు, FB03 అడిగినప్పుడు నువ్వు FB01 02 FB03 ఉన్న రోల్ ఇచ్చినావు అనుకో, దెన్ ఇట్స్ అ బ్లండర్. FB03 పాటు FB05L ఉంది, అది కూడా డిస్ప్లేనే, ఇట్లా లైన్ డిస్ప్లే లైన్ ఐటమ్స్ వాట్. అందుకనే మనం ఏదైనా మిస్సింగ్ ట్రాన్సాక్షన్ కానీ మిస్సింగ్ ఆథరైజేషన్ కానీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్న బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే
ఈ యాక్సెస్ మిస్ అవుతుంది ఏంది, డిస్ప్లేనా, చేంజా, క్రియేషనా, ఏ యాక్సెస్ మిస్ అవుతుంది, దాన్ని బట్టి మనం రోల్ సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసినప్పుడు మనకు వస్తాయి లిస్ట్ ఆఫ్ రూల్స్ ఎప్పుడైనా మనం తెలిసిన ఫండమెంటల్ థింగే కదా. ఒక ట్రాన్సాక్షన్ ఒకే రోల్లో ఉండదు, ఇట్ విల్ బి రిసైడింగ్ ఇన్ మల్టిపుల్ రోల్స్. ఒక ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ ఒకే రోల్లో ఉండదు, ఇట్ విల్ బి దేర్ ఇన్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ మల్టిపుల్ రోల్స్. సో ఇదే మెయిన్ ఛాలెంజ్. ఎప్పుడైనా ట్రబుల్ షూటింగ్ లో మెయిన్ ఛాలెంజ్ ఎట్లుంటుంది తెలుసా, ఒక మిస్సింగ్ ఆథరైజేషన్ SU50 ప్రకారం మనం ఒక రోల్ సెర్చ్ చేస్తే మనకు ఒక 10 రోల్స్ వచ్చాయి. ఈ 10 రోల్స్ వచ్చినప్పుడు వానికి ఇప్పుడు ఏ రోల్ రికమెండ్ చేయాలి, ఇక్కడనే చాలా మంది రాంగ్ స్టెప్ చేస్తారు, ఎస్కలేషన్స్ కూడా అందుకే అవుతాయి. వాడు డిస్ప్లే యాక్సెస్ అడిగితే మనం చేంజ్ రూల్ ఇవ్వడం ఎంత దారుణం అది, అంతే కదా. సో ఆబ్వియస్ గా దిస్ ఇస్ హౌ యూ హావ్ టు మెయింటైన్ యువర్ సిస్టమ్ యాజ్ వెల్. వెన్ యూఆర్ గోయింగ్ అవుట్, ఓ మేడ్ వచ్చి ఈవినింగ్ మీ ఇల్లు శుభ్రం చేస్తా అంటే హాల్ కీస్ వరకు ఇచ్చేస్తాం, ఇంపార్టెంట్ అని పెట్టి మొత్తం కీస్ ఇవ్వం కదా. అగైన్ దిస్ ఈస్ హౌ యూ హావ్ టు మెయింటైన్ యువర్ సిస్టమ్ ఆల్సో. ఇది టోటల్ గా SAP సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ రెస్పాన్సిబిలిటీ. Yes, Renu. And point is, yes, GRC will address all these issues. You need not to know. For example, I quoted SU01 because ఇది ఫండమెంటల్ థింగ్, మనకు తెలిసి ఉండాలి. మనకు ఎలా తెలుసో, రేపు పొద్దున ఫైనాన్స్ ట్రాన్సాక్షన్, సేల్స్ ఓడు ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ అడిగాడు, అప్పుడు ఫైనాన్స్ రోల్ వస్తుంది. ఫైనాన్స్ రోల్ మనం వానికి అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు ఎవడు అప్రూవ్ చేయాలి, ఫైనాన్స్ వాడు అప్రూవ్ చేయాలి. వాడు అంటాడు, రేపు నా ట్రాన్సాక్షన్ ఎందుకు నీకు, దీని ఓనర్ నేను అంటే వాడు చెప్తాడు, అరే నేను పలానా సేల్స్ ట్రాన్సాక్షన్ లో పలానా పంచాయతీ చేస్తున్నా, అండ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ దిస్ ఆథరైజేషన్. దట్ ఆథరైజేషన్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద ఫైనాన్స్ ఆథరైజేషన్, అండ్ దట్స్ ద రీజన్ వై అన్నప్పుడు వానికి అర్థమవుతుంది. ఓహో, వానికి అర్థం కావాలి, ఎందుకంటే దట్ ఈస్ ఈజ్ ఎక్స్పర్టీస్, రైట్ అన్నప్పుడు వాడు ఓకే. కానీ నువ్వెవరు, నువ్వు క్లర్క్, నీకు ఇవ్వని యాక్సెస్, మీ బాస్ ఎవడున్నాడు పైన, అకౌంట్స్ మేనేజర్ ఉన్నాడు కదా, వానికి కాపీ పెట్టి వై దిస్ ఫెలో నీడ్స్ దిస్ యాక్సెస్, ఇన్ఫాక్ట్ దిస్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ బై అకౌంట్స్ పేయబుల్ మేనేజర్ అని వాడు వాడిని క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు అకౌంట్స్ పేయబుల్ మేనేజర్ వచ్చి బై అలా కాదు, మా దగ్గర ఆల్రెడీ వన్ జస్టిఫికేషన్ వాడు ఇచ్చుకుంటాడు, ఐ హావ్ డెలిగేటెడ్ సమ్ యాక్సెస్ ఫర్ దిస్ ఫెలో, రిస్క్ వచ్చినా సరే నువ్వు అప్రూవ్ చేయి, ఎండ్ ఆఫ్ ద డే ఇది అంటే వాడు అగైన్ వాడి పద్ధతిలో వాడు వెళ్ళిపోయి దానికి కంట్రోల్స్ పెట్టి అన్ని వాడు అప్రూవ్ చేస్తాడు. ఇట్స్ ఆల్ బిజినెస్ డెసిషన్ బాస్, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ద సిస్టమ్స్ ఆర్ ఓన్డ్ బై కస్టమర్ అండ్ కస్టమర్ హ్యావ్ దర్ ఓన్ IT టీమ్ ఆల్సో, రైట్. మన ఎండ్ ఆఫ్ ద డే మనం ఇండియా నుంచి ఒక 10 మంది ఉన్నా కూడా అక్కడి నుంచి ఒకరో ఇద్దరు ఉంటారు SAP సెక్యూరిటీ తెలిసిన వాళ్ళు. ఎండ్ ఆఫ్ ద డే వాని దగ్గరికి పోతుంది పంచాయతీ, వాని దగ్గర పోయినప్పుడే దెన్ దెర్ ఈస్ అ ప్రాబ్లం. ఇఫ్ యు ఆర్ నాట్ రికమెండింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ అ బెస్ట్ ప్రాక్టీస్, అంటే పద్ధతి ప్రకారం మనం ఏమి పనులు చేయలేదు అనుకో, ఆబ్వియస్ గా వాడు మనని క్వశ్చన్ చేస్తాడు, దట్ విల్ లీడ్ టు అన్ ఎస్కలేషన్. అదే రకంగా మన దగ్గర FICO కన్సల్టెంట్స్ ఉంటారు కదా, అక్కడ కూడా FICO కన్సల్టెంట్ ఉంటాడు కస్టమర్స్ నుంచి, వాడు మొత్తం పూర్తిగా మనం నమ్మి మన చేతిలో ఏం పట్టాడు వాడు. సో వాడు క్వశ్చన్ చేస్తాడు వీళ్ళని, అరే నువ్వెట్లా అడిగినవు అని, పలానా యాక్సెస్ నువ్వు తెచ్చుకో, సెక్యూరిటీ టీం వాళ్ళ దగ్గరికి పోయి పలానా యాక్సెస్ తెచ్చుకొని నువ్వెలా రిఫర్ చేసావు, సెక్యూరిటీ టీం వాడు అరే నువ్వెందుకు ఈ రోల్ ఇచ్చినావు, ఇవన్నీ పెద్ద పంచాయతీ అవుతుంటది. అండ్ వీ హ్యావ్ టు గివ్ జస్టిఫికేషన్. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మనం అక్కర్లేదు, ఆటోమేటిక్ గా అన్ని పనులు ఎవడు పడితే అటు చేసుకుంటాడు. మధ్యలో అందరూ హెల్మెట్ పెట్టుకొని పోయి అందరు రెడ్ సిగ్నల్ తప్పితే ట్రాఫిక్ పోలీసులు అవసరం లేదు, ఆల్ రైట్. కానీ ఈ తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి, దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. వాడు ఫైన్ వేసినట్టే ఇక్కడ ఎస్కలేషన్ జరుగుతాయి, దానికి జస్టిఫికేషన్ ఇస్తాం, దానికి కారణం ఏంది అనేది జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ పోతాం, ఫైన్ కడతాం, మళ్ళీ రోడ్ల మీద తిరుగుతాం. యాజ్ ఇట్ ఈస్ ఇన్ కార్పొరేట్ వరల్డ్ ఆల్సో ఆల్ దిస్ హ్యాపెన్స్, బట్ ఎన్షూర్ దట్ ఫైన్లు లేకుండా రోడ్డు మీద తిరిగేటట్టు చూసుకోవాలి. ఇది కూడా అంతే, మనం ఇది ఏం ఇష్యూస్ లేకుండా మనం ప్రాసెస్ ఫాలో అయ్యేటట్టు చూసుకుంటే పర్వాలేదు, కొంచెం నిదానంగా పోయినా పర్వాలేదు, కానీ ఎన్షూర్ దట్ యు ఆర్ నాట్ వైలేటింగ్ ఎనీ ఆఫ్ ది లాస్. ఇక్కడ కూడా మనం చేసే పని ఒక అరగంట లేట్ గా చేసినా ఇబ్బంది లేదు, కానీ ఎన్షూర్ దట్ వీఆర్ డూయింగ్ ఇన్ అ రైట్ వే అండ్ వీఆర్ అప్రోచింగ్ ద రైట్ పీపుల్ విత్ ద రైట్ ప్రాసెస్, యు ఆర్ గుడ్. అలాంటప్పుడే మన జాబ్ చాలా హాయి అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసామో, చిన్న యూజర్ క్రియేషన్ కూడా దానికి మనం ఒక రోజంతా టెన్షన్ పడాల్సి వస్తుంది. సింపుల్, రైట్, సింపుల్ గా నీట్ గా ప్రాసెస్ ఫాలో అయ్యి నేను చెయ్యను, ఒకడికి వచ్చి ప్రొడక్షన్ పాస్వర్డ్ రీసెట్ అడిగాడు, నేను చెయ్యను,
వెళ్ళి సర్వీస్ నౌలో రిక్వెస్ట్ రేస్ చేయి, దాని తర్వాత నాకు అసైన్ చేయి, ఎందుకంటే నా దగ్గరకు వచ్చినావు కాబట్టి నాకు అసైన్ చేయి, ఇమీడియట్ గా చేస్తా. ఏ లేదు నేను తర్వాత చేస్తా, కానీ వాడు ఎస్కలేషన్ భయ్యా, నేను లైన్ లో ఉన్నాను, మీటింగ్ లో ఉన్నాడు, వాడు తిడుతున్నాడు నన్ను, పీటర్ గాడు మీటింగ్ లో ఉన్నాడు, చెయ్యి అంటాడు. చెయ్యకండి. నో, యూ నీడ్ అ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్, యూ హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్. డోంట్ డూ దట్. నువ్వు 2కి పాస్వర్డ్ రీసెట్ చేసావు, 2:10కి టికెట్ వచ్చింది, రేపు పొద్దున ఆడిటర్ అవుతాడు అంటే నువ్వు ముందే చేసావు. ఓకే, అప్రూవల్ తర్వాత సంగతి, నువ్వు ముందే చేసావు అంటే ఎస్, దట్ స్మాల్ థింగ్, వాట్ ఈస్ ద జస్టిఫికేషన్ యూ కెన్ గివ్? నో జస్టిఫికేషన్. అరే ఇందిరా చిన్న పాస్వర్డ్ రీసెట్ కి ఇంత పంచాయతీ చేసినట్టు చేస్తారు భయ్, చేస్తారు. నమస్తే పెట్టకపోతే ఎన్నో పంచాయతీలు అవుతున్నాయి, ఈగోలు హర్ట్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఒక కస్టమరు వాడి ప్రాసెస్ ఫాలో కాకపోతే ఎందుకు? ఆబ్వియస్లీ దే విల్ ఎస్కలేట్. సో నెవర్ ఎవర్ డూ దిస్. డోంట్ వైలేట్ ద ప్రాసెస్ దో ఇట్ ఈస్ ఎ సింపుల్ మైనర్ ఆర్ స్మాల్ ఇష్యూ. బిజినెస్ రోల్ మేనేజ్మెంట్ అన్న, ఇది యూజర్ రిక్వెస్ట్ చేసిన డిస్ప్లే యాక్సెస్ కావాలని, బట్ మనకు ఆ డిస్ప్లే యాక్సెస్ ఉన్న రోల్ ఏం లేదు, సింగిల్గా అన్నీ సమ్ క్రియేట్, ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఉన్నాయి. సో అట్ ద టైం మనం ఒక రోల్ క్రియేట్ చేయొచ్చు అన్న డిస్ప్లే యాక్సెస్ తోటి. ఖచ్చితంగా అది పార్ట్ ఆఫ్ ద సపోర్ట్. ఓకే, ఏ రోల్ లేకపోతే కొత్త రోల్ కావాల్సిందే కదా. దానికి ఏమన్నా మనకు పర్మిషన్స్ కావాలన్నా జస్ట్ మనం బ్లైండ్గా మనం క్రియేట్ చేస్తాం. దాన్నే చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అంటాం. ఓకే, అంతే కదా. ప్రతిసారి మనం టైర్ పంచర్ వేస్తే సార్ట్ అవుట్ కాదు, ఒకసారి ట్యూబ్ మార్చాల్సి వస్తుంది. మార్చాల్సినప్పుడు ఖచ్చితంగా పోయి కొత్తది కొనాల్సిందే. సో ఇన్ ద మెయింటెనెన్స్ అంటే ఏఎంఎస్ ప్రాజెక్ట్స్ అంటాం కదా, అప్లికేషన్ మేనేజరల్ సర్వీసెస్. ఆబ్వియస్లీ ఇఫ్ దెర్ ఈస్ నో యాక్సెస్, ఏ యాక్సెస్ లేదు కదా, ఎవరికి లేదు అసలు, సిస్టంలో ఏ రూల్ లేదు. మీరు అన్నట్టు ఫస్ట్ ఎక్కడికి పోతుంది పంచాయతీ? మనం చెప్తాం, వాడేమో యూజర్ ఏమో మనం చంపుతాడు, ఏంది ఐ నీడ్ దిస్ యాక్సెస్ అని. బాస్ దెర్ ఈస్ నో రోల్, సో వాట్ అంటాడు వాడు. రోల్ లేకపోతే నాకేం భయ్, నాకు సంబంధం లేదు, నాకు ఇది కావాలి అంటాడు కదా. సపోజ్ ఈ కేసులో సేల్స్ ఓడే వచ్చిండు. సేల్స్ ట్రాన్సాక్షన్స్ అన్ని జనరల్గా వీతో స్టార్ట్ అవుతాయి కదా, వీతో స్టార్ట్ అవుతుంది సిస్టమ్. మనం ఏం చేస్తాం, ఇక్కడ లోకల్ ఎస్డి టీమ్ ఉంటుంది కదా, వాడికి ఇదే మెయిల్ వాడికి కొడతాం, బాస్ అబ్సల్యూట్లీ దేర్ ఈస్ నో రోల్ ఫర్ దిస్ పర్టికులర్ ట్రాన్సాక్షన్. ఓకే, క్యాన్ యూ ప్లీజ్ అనలైజ్ దిస్ ఇష్యూ అంటే వాడేమంటాడు, తెలివికల్లోడు అయితే ఏం చేస్తాడు, అరే భయ్ ఇప్పటి వరకు రోల్ లేదు అంటే ఇప్పటి వరకు దీన్ని ఎవరు యాక్సెస్ చేయలేదు, పాయింట్ నెంబర్ 1 వెరీ క్లియర్. దాని తర్వాత వాడు ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ఫండమెంటల్ స్టేట్మెంట్ తోటి వాడు ముందుకు తీసుకుపోయి వాడికి ఎస్డి కౌంటర్ పార్ట్ ఎవడైతే ఉన్నాడో క్లయింట్ సైడ్, వాడు వీడు ముచ్చట పెడతారు. ఏమని, అరే ఫలానా యూజరు ఫలానా ట్రాక్ యాక్సెస్ అడిగిండు, ఇప్పటి వరకు ఇది యాక్సెస్ ఎవరికి లేదు, అసలు ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఏంది అని అంటే హెచ్ఎల్ అస్సలు ఇది క్రిటికల్ రిపోర్ట్స్, ఇవి ఓన్లీ విపికి సిఓకి ఉండాలి, వాళ్ళు చూసే పద్ధతి వేరే ఉంది, కానీ ఎస్ఏపి ఈసీసీ నుంచి ఇవ్వడానికి లేదు అని వాడుకు మెయిల్ చేస్తాడు. ఆ మెయిల్ తీసుకుపోయి వీడి ముఖాన్ని కొట్టి, బాస్ దిస్ ఈస్ నాట్ గివెన్, గెట్ లాస్ట్ ఆర్ క్లోజింగ్ ది ఇన్సిడెంట్స్ రిక్వెస్ట్ అని క్లోజ్ చేస్తాం. ఓకే, కానీ టిపికల్ గా ఇంకో సినారియో ఉంటుంది, అవునా ఏ రోల్ లేకపోతే మాకేం సంబంధం, మీరు రోల్ క్రియేట్ చేసుకోండి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ ప్రాసెస్. మనం వీ కెన్ ఎస్కలేట్ ఆన్ లోకల్ ఎస్డి టీమ్. వాళ్ళు మన వాళ్ళు చెప్తారు రోల్ లేదా, రోల్ లేకపోతే రోల్ చూడాల్సిన బాధ్యత మీదంటే, ఎందుకంటే వాడు టుంబ్రి కన్సల్టెంట్. ఒక పద్ధతిగా ఒక డీసెంట్ ఉన్న కన్సల్టెంట్ ఆల్వేస్ విల్ టేక్ దట్ ఓనర్షిప్. అసలు యాక్సెస్ లేకపోతే నువ్వెవరు డిసైడ్ చేయడానికి యాక్సెస్ ఉండాలా లేదా అనేది. ఎస్ఏపి సెక్యూరిటీ వాడు ఎప్పుడు ఏ డిసిషన్ లో పాల్గొనడు. మనం మంచి పద్ధతి బాబు ఇలా బో అని చెప్తాం, కానీ యాజ్ ఐ సెడ్ రైట్, వీఆర్ లైక్ గేట్ కీపర్స్ టు అవర్ సిస్టమ్. నువ్వు సంజీవ్ ఇంటికి ఎవడో వస్తుంటే ఆపడానికి నువ్వెవరని నేను గొడవ పెట్టుకుంటాను కదా వానితో, నేను అప్రూవ్ చేస్తున్నాను నా ఫ్లాట్కి రావడానికి. సో కానీ వాడు అక్కడ గేట్ తీసి ఏం కాదు, ఎవడు పడతాడు వెళ్ళిపోండి అనొద్దు. యూ హ్యావ్ టు స్టాప్, యూ హ్యావ్ టు సే హూ యు ఆర్. అట్ ద సేమ్ టైం అది యాక్సెస్ ఎందుకు బై, యాక్సెస్ అడిగిన పోయి యాక్సెస్ ఎందుకు, ఓకే అని అని జస్టిఫికేషన్ తీసుకుంటాం. అంటే ఇప్పటి వరకు రోల్ లేదంటే ఇప్పటి వరకు ఎవరు వాడలేదు అంటే వాడు కూడా వాడలేదు, ఇప్పుడు ఎందుకు వాడుతున్నావు, టేక్ ద జస్టిఫికేషన్. అప్పుడు సేల్స్ ఓనికి పెడతాం, ఫలానా యూజర్ వచ్చిండు మన దగ్గరికి యాక్సెస్ కావాలని, ఇన్ఫాక్ట్ ఇది ఏ బిజినెస్ రోల్లో లేదు కాబట్టి దీని మీద మీరు ప్రతిపద చర్యలు తీసుకోండి అని వాడికి పెట్టేస్తాం. వాడికి పెట్టిన తర్వాత యూజర్కి చెప్తాం, దిస్ ఈస్ బీన్ ఫార్వర్డెడ్ టు లోకల్ ఎస్డి టీమ్, దే విల్
దే ఆర్ లుకింగ్ ఎట్ దిస్ ఇష్యూ అని చెప్పి వాణివిని కాపీలో ఒక మెయిల్ కొడతాం. అవర్ మ్యాటర్ ఈస్ ఓవర్. ఓకే, అంతేగాని టికెట్ మన దగ్గర పెట్టుకుని ఇష్యూ మన దగ్గర పెట్టుకుని వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసిన బాధ్యత మనది కాదు. అది చూసేదానికి ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. ఏమైనా పంచాయతీ అయితే లీడ్ ను ప్రాజెక్ట్ మేనేజ్ చేయాల్సిన పని ఇది. యాజ్ అ కన్సల్టెంట్ దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ. గాట్ ఇట్? సో బిజినెస్ రూల్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది access control component. Yeah. Next is emergency access management. Business rule management ఏంటంటే I told you right, మనము ఒక ల్యాండ్స్కేప్ లో పోతే ఒక ప్రొడక్షన్ సిస్టమ్ ఉంది, ఈసీసీ ప్రొడక్షన్ ఉంది, బిఐ ప్రొడక్షన్ ఉంది, సొల్యూషన్ మేనేజర్ ఉంది, ఎస్ఆర్ఎం ప్రొడక్షన్ ఉంది, ఏపీఓ ప్రొడక్షన్ ఉంది. ఇట్లా ఒక 7-8 ప్రొడక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి మన ల్యాండ్స్కేప్ లో. ఇప్పుడు సంజీవ్ అనే యూజర్ ఐడిని క్రియేట్ చేయాలి అంటే ప్రతి ప్రొడక్షన్ సిస్టమ్కి వెళ్ళి ప్రతిసారి యాక్సెస్ ఇవ్వాల్సిందే కదా. ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్కి వెళ్ళి యాక్సెస్ ఇవ్వాల్సిందే సపరేట్ గా. ఈ బిఆర్ఎం బిజినెస్ రూల్ మేనేజ్మెంట్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఏపి సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ ప్రొడక్షన్ అని ఒక బిజినెస్ రూల్ క్రియేట్ చేసుకుంటాను జిఆర్సీలో. దాని కింద ఈ 7 కానీ 8 కానీ మనం ప్రొడక్షన్ సిస్టమ్స్ అనుకున్నాం కదా. ఈ ప్రొడక్షన్ సిస్టమ్ యాక్సెస్ అంటే ఏంది? రోల్సే కదా. ఈ సింగిల్ రోల్స్, కాంపోజిట్ రోల్సే కదా మనం పిఎస్సిజిలో ఉండే అవే కదా. అంతకుమించి వేరే రోల్స్ ఏమి ఉండవు. మాస్టర్ రోల్, డిరైవ్ రోల్ కూడా సింగిల్ రోల్సే. ఆల్ రైట్. సో ఈ రోల్స్ అన్ని తీసుకుపోయి ఒక బిజినెస్ రోల్ కింద పెట్టుకుంటాం. ఈ సోకాల్డ్ ఈ 7-8 ప్రొడక్షన్ సిస్టమ్ కి సంబంధించిన రోల్స్ అన్ని ఒక బిజినెస్ రోల్ కింద పెట్టుకుంటాం. నేను ఆ బిజినెస్ రోలు సంజీవ్కి ఇచ్చాననుకోండి, ఈ 7 ప్రొడక్షన్ సిస్టమ్ లో సంజీవ్కి యాక్సెస్ ఎట్ ఏ టైంలో నేను రేజ్ చేయగలుగుతాను. సో ఎంత ఎఫర్ట్ సేవ్ అవుతోంది. సరే, నేను యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఆ రోల్స్ అసైన్ అయితే ఆ రోల్స్ కు ఎవడో అప్రూవర్ ఉన్నాడో, ఓనర్ ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆబ్వియస్ గా జిఆర్సీ నుంచి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బిజినెస్ రూల్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఎంత ఎఫర్ట్ తగ్గింది చూసారా. ఐ కెన్ జస్ట్ రేజ్ ఇన్ 10 minutes. ఒక 10 నిమిషాల్లో నేను ఈ 7 ప్రొడక్షన్ సిస్టమ్ కి సంజీవ్ కి యాక్సెస్ రేజ్ చేయగలుగుతున్నాను. ఓకే, దాని తర్వాత అది అప్రూవల్ కి పోతుంది. అది ఆటోమేటిక్ గా జిఆర్సీ ఆటోమేటిక్ గా ఎవరికి పంపాలో వాడికి పంపుద్ది. వాడు అప్రూవ్ చేసిన తర్వాత మనకి యాక్సెస్ వస్తుంది. దట్స్ అ లేటర్ స్టోరీ. బట్ యాజ్ అ సెక్యూరిటీ కన్సల్టెంట్ పని ఎంత ఈజీ అయింది. అది లేకపోతే ప్రతి ఒక్క సిస్టమ్ కి మనం యాక్సెస్ రేజ్ చేయాలి, మళ్ళా ప్రతి ఒక్కరికి మెయిల్ చేయాలి. సో ఇట్స్ ఆల్ లెంతీ అండ్ టీడియస్ ప్రాసెస్, రైట్? దట్ ఈస్ ద centralized server. Ah. Centralized server. It's like it. Yeah, kind of centralized అని చెప్పొచ్చు. బిజినెస్ రూల్ బిఆర్ఎం రాకముందు సెంట్రల్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉండేది. అది ఇప్పుడు అవుట్డేట్ అయిపోయింది. ఎస్ఏపి జిఆర్సీ వచ్చిన తర్వాత సెంట్రల్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్ ని ఎస్ఏపి వాళ్ళు రికమెండ్ చేయట్లేదు. ఇంకా అడపదడప ఏదో 1-2 కస్టమర్స్ వాడుతున్నారు. బట్ లీవ్ ఇట్, వి డోంట్ నీడ్ ఇట్. Sleep. Somebody is asking you, I worked on central user administration. Say no. We have GRC. We are happy to use GRC. Next, which is emergency access management. Emergency access management అంత ముందర GRC రాకముందు వీటిని ఫైర్ ఫైటర్ అనేవాళ్ళు. ఓకే, యు నో ఫైర్ ఫైటర్స్, రైట్? ఫైర్ ఫైటర్స్ అంటే తెలుసు కదా. నార్మల్ గా ఫైర్ ఇంజన్ వేసుకొని వచ్చి ఫైట్ చేస్తాడు చూసిన ఫైర్ తోటి, వాళ్ళని ఫైర్ ఫైటర్ అంటాం. ఎమర్జెన్సీ సిస్టమ్ లో ఎవ్రీథింగ్ ఇస్ నాట్ గివెన్ టు ఎవ్రీ వన్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ కదా. ఇప్పుడు మనం అనుకున్నాం SU01 మనకు అవసరమా అనుకుందాం, అవసరమే. SU10 అనేది మనకు అవసరమా? SU10 ఎప్పుడు వాడతాం? ఎప్పుడు మెయింటెనెన్స్ ఉన్నప్పుడు వాడతాం. అంటే SU10 సపోజ్ మనకు 7,000 మంది యూజర్స్ ఉన్నారు. ఈ 7,000 మందిని లాక్ చేయాలి, అన్లాక్ చేయాలి, మెయింటెనెన్స్ అప్పుడు చేయాలి కదా. అలాంటప్పుడు మనకు ఒక్కొక్క యూజర్ని చేస్తే అది తెలుసు కదా, 2 రోజులు పడుతుంది. సో అలాంటప్పుడు SU10 వాడతాం. రెగ్యులర్గా SU10 వాడం. సపోజ్ ఒక రోల్ ఉంది, ఒక రోలు ఒక 500 యూజర్స్ నుంచి తీసేయాలి, SU10 అప్లై చేసుకోండి, తప్పలేదు. SU10 వాడి చేయొచ్చు. ఒక యూజర్ గ్రూప్ ఉంది, ఒక 4 యూజర్కి యూజర్ గ్రూప్ మార్చాలి, దానికి SU10 ఎందుకు? 4 తీసుకుపోయి SU01 నుంచి చేంజ్ చేస్తే అయిపోతుంది కదా. సో రియల్ టైంలో ఇలాంటి సందర్భాల్లో మనం సపోజ్ ఎంటైర్ ఇయర్లో SU10 తిప్పి మాట ఒక 10 సార్లు వాడతాం. కానీ
SU10 again, SU10 is generally is not given to general SAP security role లో SU10 అనేది పెట్టాం. SUGR ఉంది. SUGR అంటే యూజర్ గ్రూప్ క్రియేషన్. యూజర్ గ్రూప్లు ఎన్ని వస్తాయి సిస్టంలోకి కొత్తగా తిప్పి కొడితే 10 ఏళ్ళకి ఒకటి రెండు అడిషనల్ యూజర్ గ్రూప్లు వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్ట్రీమ్ లైన్ సిస్టంలో ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఆల్ రైట్, కొత్త యూజర్ గ్రూప్ ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే ఎప్పుడో, నాకు ఇప్పటి వరకు సరే కొత్త ఇంప్లిమెంటేషన్స్ ఉంటే వేరే విషయం, బట్ ఆల్రెడీ ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ లో యూజర్ గ్రూప్ నేను ఒకటి 2 సార్లు చేసి ఉంటాను. వై సంబడి వుడ్ ఆస్క్ న్యూ యూజర్ గ్రూప్? నో రైట్. ఒక రోల్ అవుట్ అప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు ఒక 30 మార్కెట్స్ ఉన్నాయి మన కస్టమర్ కి, ఒక కొత్త మార్కెట్ వచ్చింది వియత్నాం అనే మార్కెట్, వాళ్ళకి సపరేట్ యూజర్ గ్రూప్ కావాలన్నారు. అలాంటి సందర్భంలో క్రియేట్ చేస్తాం. అడపా కదా. ఇది కూడా మనకు రెగ్యులర్ యాక్సెస్ లో పెట్టాం. ఇది కూడా తీసుకుపోయి ఒక ఎమర్జెన్సీ యాక్సెస్ కింద మనం డిక్లేర్ చేసుకుంటాం. ఏది రెగ్యులర్ యాక్సెస్ లో ఉండాలి, ఏది ఎమర్జెన్సీ యాక్సెస్ లో ఉండాలని డిసైడ్ చేసేది పర్టికులర్ ప్రాసెస్ ఓనర్సే. మన సెక్యూరిటీకి ఒక ప్రాసెస్ ఓనర్ ఉంటాడు, బేసిస్ కి ఒక ప్రాసెస్ ఓనర్ ఉంటాడు, ఫైనాన్స్ కి ఒక ప్రాసెస్ ఓనర్ ఉంటాడు. ఇనిషియల్ గా మన దగ్గర పోతుంది పంచాయతీ, ఎమర్జెన్సీ యాక్సెస్ డిజైన్ చేస్తాం. ఓకే, ఈ ఎమర్జెన్సీ యాక్సెస్ డిజైన్ చేసినప్పుడు నా దగ్గరికి వస్తారు. సో సంజీవ్, కెన్ యూ ప్లీజ్ కమ్ అప్ విత్ ది ఎమర్జెన్సీ యాక్సెస్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ సెక్యూరిటీ స్ట్రీమ్ అన్నాడు అనుకో, నేను పటాపట్ ఇచ్చేస్తా. I'll give SUGR, I'll give SU10, I'll give SECAT, I'll give SECAT అంటే క్యాట్ స్క్రిప్ట్స్ అన్నాం కదా మనం, మాస్ స్క్రిప్ట్స్. అది ఇప్పుడు ఎవరు వాడడం లేదు. వీ హ్యావ్ SAP GUI స్క్రిప్ట్స్. అది కూడా అడపాదాడు, వెరీ రేర్. నేను ఎస్పెషల్ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యూరిటీ SUGR, SU10 తీసుకుపోయి నేను ఒక ఫైర్ ఫైటర్ రోల్లో పెట్టుకుంటాను. సో ఐ ఓన్లీ రికమెండ్ దీస్ టూ. దట్స్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డోంట్ నీడ్ ఎనీ అదర్. USR 40 టేబుల్లో మనం పాస్వర్డ్స్ అన్ని అప్డేట్ చేస్తామని చెప్పాను కదా, మేబీ అది కూడా పెట్టుకోవచ్చు. సో ఎనీ చేంజ్ యాక్సెస్ దట్ ఈస్ నాట్ యూస్డ్ ఇన్ యువర్ డే టు డే ఆపరేషన్స్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ అండర్ ఎమర్జెన్సీ యాక్సెస్. అది ఓన్లీ ఆన్ డిమాండ్ అని చెప్పొచ్చు. ఈ మధ్య నేను చూసిన ప్రతి ఇంటర్వ్యూలో why emergency access is used. Emergency access is what? On demand critical access. On demand critical access is emergency access management, or other terms you call FF, firefighter anta, firefighter ID. Okay, దీని గురించి మాట్లాడుకుందాం on the line. సో దిస్ ఇస్ ఆన్ డిమాండ్ క్రిటికల్ యాక్సెస్. యూ షుడ్ నో. ఎందుకంటే ఒక రియల్ టైంలో పనిచేసే వాళ్ళు కూడా కరెక్ట్ గా సమాధానం చెప్పని విషయాలు నేను కూడా చూసిన. ఎందుకంటే ఇంటర్వ్యూలోకి వస్తారు కదా, వై డు వి యూజ్ ఎమర్జెన్సీ యాక్సెస్? నో, ఇట్ ఈస్ క్రిటికల్ యాక్సెస్, ఇట్ ఈస్ నాట్ గివెన్ టు ఎనీబడి. దెన్ వై యువర్ దట్ ఈస్ గివెన్, ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ గివెన్ టు సమ్వన్, రైట్? వై దట్ కాంట్ బి గివెన్ టు యూ అంటే వాళ్ళకి దగ్గర సమాధానం ఉండదు తెలుసా. ఇఫ్ మీరు ఫైర్ ఫైటర్ ఐడి వాడారా అంటే వాడాము. దేనికి? SU10 కి వాడతాం మేము అప్పుడప్పుడు. మరి SU10 తీసుకుపోయి నీ ఐడిలో పెడితే ఏమవుతుంది అంటే, లేదు మీ ప్రాజెక్టులు ఒప్పుకోరు కదా బై. వీ నీడ్ సాలిడ్ జస్టిఫికేషన్ ఫర్ దట్, రైట్? బికాస్ డే టు డేలో మనకు SU10 కావాలి అనుకోండి, ఖచ్చితంగా అది నీ రోల్లో ఉండాల్సిందే. కానీ SU10 డే టు డే వాడం. ఆల్ రైట్, ఆబ్వియస్లీ ఆన్ డిమాండ్ క్రిటికల్ యాక్సెస్, డిస్ప్లే యాక్సెస్లు, రిపోర్టింగ్ యాక్సెస్లు మనం ఫైర్ ఫైటర్ కి వాడడం. క్రిటికల్ యాక్సెస్ ఇస్ వాట్ ఆల్వేస్ క్రియేట్ అండ్ చేంజ్ ఈస్ a critical access. Okay, create change a critical access వస్తుంది. So if somebody is asking you, you have to convey this. Access request management, this deals with user admin and user role assignment. సో మిమ్మల్ని ఎవరైనా అడిగితే if somebody is asking you can tell them that yes, I've worked on GRC access control, all the 4 components, that is ARM, ARA,
బిఆర్ఎం అండ్ ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఈ 4 కాంపోనెంట్స్ మీద వర్క్ చేసిన అని చెప్పండి. దర్ ఇస్ నథింగ్ రాకెట్ సైన్స్ హియర్. ఇట్స్ వెరీ నీట్. జిఆర్సీలో గుర్తుపెట్టుకోండి, జిఆర్సీ వీఆర్ ఆల్వేస్ సేయింగ్ దెమ్ దట్ ఐ హావ్ నాట్ ఇంప్లిమెంటెడ్ జిఆర్సీ, ఐ వర్క్డ్ ఆన్ జిఆర్సీ, ఐ వర్క్డ్ ఆన్ జిఆర్సీ అడ్మినిస్ట్రేషన్ బట్ నాట్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ అంటే ఒక ఫ్రెష్గా జిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడం కదా, రైట్? సో బిఫోర్ దాట్ ఈ జిఆర్సీని వాడాలంటే ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు సపోజ్ మన దగ్గర ప్రొడక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. పిఆర్డి అనేది షార్ట్ ఫామ్, హౌ వి యూజ్ ఇన్ ద రియల్ టైమ్. ప్రొడక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. దేనికి ఉన్నాయి? ఈసీసీకి ఉన్నాయి, రైట్? బిఐకి ఉంది, ఏపీఓకి ఉంది, సాల్మెన్ అంటాం కదా. సాల్మెన్ అంటే సొల్యూషన్ మేనేజర్, బేసిస్ వాళ్ళ సిస్టమ్ అది. యాక్చువల్గా దాని ఓనర్స్ బేసిస్ వాళ్ళు. ఈసీసీకి ఓనర్ అనేది ఉండదు, అందరు ఓనర్స్, ఎందుకంటే ఈసీసీ ఇస్ యువర్ సెంట్రల్ కాంపోనెంట్. బిఐకి ఆబ్వియస్గా వి విల్ హ్యావ్ సమ్ ఓనర్ ఫర్ ద బిఐ సిస్టమ్ ఆల్సో. ఏపీఓ అంటే అడ్వాన్స్ ప్లానింగ్ అండ్ ఆప్టిమైజర్ కదా. ఇలాగా ప్రొడక్షన్ ప్రతి సిస్టమ్కి ఒక ప్రొడక్షన్ సిస్టమ్ ఉంటుంది, ఆల్ రైట్? సో ఈ జిఆర్సీని ఇప్పుడు జిఆర్సీని మన సిస్టంలోకి తీసుకొద్దాం. జిఆర్సీ స్కోప్లోకి వస్తుంది. మీరు జిఆర్సీ వాడుతున్నారంటే వాడుతున్నాం, ఓకే. జిఆర్సీ అన్ని సిస్టమ్స్కి వాడతామంటే అన్ని సిస్టమ్స్కి అన్ని కాంపోనెంట్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు. ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. బట్ ఈవెన్చువల్గా దాన్ని చూద్దాం. రియల్ టైమ్ సినారియోస్ ఒక 2-3 స్క్రీన్ షాట్లు చూద్దాం, హౌ ది కాన్ఫిగరేషన్ లుక్స్ లైక్. సో జిఆర్సీని అన్నిటికీ లింక్ చేయాలి, లింక్ విత్ యువర్ ల్యాండ్స్కేప్. ఇప్పుడు ఏమంటున్నాం, నార్మల్గా నీకు ఒక ప్రొడక్షన్ సిస్టమ్ ఉంది, ఈసీసీ ప్రొడక్షన్ సిస్టమ్ ఉంది. ఈసీసీ ప్రొడక్షన్ సిస్టంలో ఒక యూజర్ని క్రియేట్ చేయాలి. కానీ మనం ఏమంటున్నాం, జిఆర్సీ నుంచి యాక్సెస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా చేస్తామంటున్నాం. కానీ దానికి లింక్స్ ఉండాలి కదా, ఆల్ రైట్? ఇప్పుడు మనకు ఫియరీకి S/4HANAకి లింక్ చూసాం కదా. ఫియరీ లాంచ్ ప్యాడ్ ఓపెన్ కావాలంటే అక్కడ మనం ఒక ట్రాన్సాక్షన్ పోయాము, లాంచ్ ప్యాడ్ అనే ట్రాన్సాక్షన్కి. అక్కడ మనకు ఫియరీ యాప్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే పంచాయతీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆన్ యువర్ S4 సిస్టమ్, రైట్? అక్కడే యూజర్ సెటప్ చేస్తున్నాం, అక్కడే రోల్ సెటప్ చేస్తున్నాం. కానీ ఫియరీ లాంచ్ ప్యాడ్ లో ఈ డేటా అంతా చూస్తున్నాం. ఈ రెండింటికి లింక్ అప్ అయిందిరా అంటే సర్వీసెస్ కదా. సో జిఆర్సీ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జిఆర్సీ ఇస్ నాట్ ఎ కాన్సెప్ట్, ఇట్ ఈస్ ఎ సిస్టమ్. యువర్ ఎస్ఏపి జిఆర్సీ ఈజ్ ఎ సిస్టమ్. జిఆర్సీ ఈజ్ ఎ సిస్టమ్. ఇది కూడా ఒక సిస్టమ్. మీ ఈసీసీ లాగా, బిఐ లాగా జిఆర్సీ కూడా ఒక సిస్టమ్. జిఆర్సీ ఇస్ నాట్ ఎ కాన్సెప్ట్. ఎస్ఓడి సాక్స్, ఎస్ఓడి అనేది సిస్టమా రోలా కాదు, అది కాన్సెప్ట్. ఎస్ఓడి సాక్స్ అనేది హ్యావ్ యు వర్క్డ్ ఆన్ ఎస్ఓడి అనడానికి ఎవడు, ఇట్స్ నాట్ అ రైట్ క్వశ్చన్. హ్యావ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎస్ఓడి అనడమే రైట్ క్వశ్చన్. సో ఎస్ఏపి జిఆర్సీ అనేది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ ని కొత్తగా ఎస్ఏపి వాడు తీసుకొచ్చాడు 2008 or 2009 ప్రాంతాల్లో. అది ముందు వర్షన్స్ మారుకుంటా వచ్చాయి. బట్ కరెంట్ వర్షన్ ఆఫ్ యూజింగ్ ఇస్ 12.0. జీరోని ఓ అంటాము ఇన్ అవర్ టర్మినాలజీ. కరెంట్ జిఆర్సీ సిస్టమ్ ఇస్ 12.0. ఈ 12.0 మీద పనిచేసినా చెప్పండి మిమ్మల్ని ఎవరన్నా అడిగితే, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూజ్. అంతకుముందు వచ్చిన వర్షన్స్ కొంచెం వర్క్ ఉంటాయి. అంతకుముందు 10.1 ఉండే, దాని తర్వాత 12.0 వచ్చింది. బట్ 12.0 వచ్చి కూడా సుమారుగా 10 ఏళ్ళు అయింది. సో యూ కెన్ ఆల్వేస్ సే దట్ యు వర్క్డ్ ఆన్ 12.0. ఓకే, సో ఈ సిస్టమ్ ని మనకున్న ల్యాండ్స్కేప్ లో ఉన్న సిస్టమ్స్ అన్నిటికీ ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, సో యువర్ జిఆర్సీ సిస్టమ్ విల్ కనెక్ట్ టు యువర్ ప్రొడక్షన్, non-production systems. సో జిఆర్సీని ఈ ప్రొడక్షన్ కి నాన్ ప్రొడక్షన్ సిస్టమ్స్ ముందు కనెక్ట్ చేయాలి కదా. కనెక్ట్ చేయాలంటే వీల్ హ్యావ్ కనెక్టర్స్. కనెక్టర్స్ అంటే ఏంది? బేసిక్ గా
జిఆర్సి కనెక్టర్స్ క్రియేట్ చేసుకుంటాం ప్రతి సిస్టమ్. అక్కడ మనం ఆర్ఎఫ్సి అని వాడని చూసాం ఆ పదం ఈసీసీలో. ఈ ఆర్ఎఫ్సీలు ఎందుకు? రిమోట్ ఫంక్షన్ కాల్ వాట్ దట్ కాల్స్ వన్ సిస్టమ్. హ్యాండ్ షేక్ అంటాం కదా, హ్యాండ్ షేకింగ్ ఇస్ వాట్ హ్యాపెండ్ బిట్వీన్ టూ సిస్టమ్స్. హియర్ ఆల్సో ద హ్యాండ్ షేక్ హ్యాపెన్స్ బిట్వీన్ టూ సిస్టమ్స్. సో ఇన్ దిస్ కేస్ వి కాల్ ఇట్ యాజ్, ఈ టర్మినాలజీలో మనం కనెక్టర్స్ అంటాం. ఫస్ట్ కనెక్టర్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఏంది? రెండింటికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దాని తర్వాత ఏం చేస్తాం? డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే సింక్ చేస్తాం. ఇది అవుట్లైన్ లో ఇన్ డెప్త్ మనం సిస్టమ్ లో చూద్దాం ఇది ఎలా చేస్తాం అనేది. డేటా సింక్ చేస్తాం ఇక్కడికి, జిఆర్సి ఫ్రమ్ టార్గెట్ సిస్టమ్స్ టు జిఆర్సి. మనం ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం దేనికి? డేటా ట్రాన్స్ఫర్ జరగడానికి కదా. మనం జిఆర్సి నుంచి ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి. ఎందులో? ఈసీసీలో. ఇక్కడ జరిగితే అక్కడికి వెళ్ళాలి కదా, వెళ్ళాలంటే కనెక్టర్స్ హెల్ప్ చేస్తాయి దానికి. ఆల్ రైట్. సో ఆల్రెడీ ఒక యూజర్ క్రియేట్ అయిపోయిండు, రేపు పొద్దున ఇంకో రిక్వెస్ట్ వచ్చింది ఆ యూజర్ కి రోల్ అసైన్ చేయమని. ఆల్రెడీ యూజర్ క్రియేట్ అయ్యింది కదా, రోల్ ఎలా అసైన్ చేస్తాం? ఆబ్వియస్ గా మనం ఒకసారి యూజర్ ని క్రియేట్ చేసినాక వాడు పోయి మీ ఈసీసీ ప్రొడక్షన్ లో కూర్చుంటాడు. అక్కడి నుంచి ఇక్కడికి డేటా ట్రాన్స్ఫర్ ఎప్పుడూ అవుతుంటది. అందుకనే వి విల్ హ్యావ్, దీని గురించే మనకు సింక్ జాబ్స్ ఉంటాయి. డిస్ప్లే కీ రోల్, ఎప్పటికప్పుడు రెండింటి మధ్యలో సింక్ జాబ్ నడుస్తూ ఉండాలి. మనం ఈసీసీ నుంచి బిఐకి డేటా లోడ్ అవుతుందని అనుకున్నాం కదా, ఈ డేటా లోడ్ ఎట్లా అవుతుంది? బ్యాక్గ్రౌండ్ జాబ్స్ నడుస్తుంటాయి కదా, నడిచి ఇక్కడ నుంచి డేటా మొత్తం బిఐలో పడాలి. బిఐలో కావాల్సిన రిపోర్ట్స్ ఆ టీం వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ కూడా అంతే, జిఆర్సీకి నీ టార్గెట్ సిస్టమ్స్ కి ఎప్పుడు ఈ సింక్ జాబ్స్ అనేవి రన్ అవుతా ఉంటాయి. రన్ అయినప్పుడే ఇక్కడి నుంచి డేటా అక్కడికి, అక్కడి నుంచి డేటా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటది. అది రోజు డైలీ అవుతుందా, వీక్లీ అవుతుందా అనేది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ డేటా వాట్ వీఆర్ ట్రైంగ్ టు ట్రాన్స్ఫర్ బిట్వీన్ టూ సిస్టమ్స్. డేటా సింక్ అయిన తర్వాత ఏమవుతుంది? దెన్ యువర్ జిఆర్సి ఇస్ ఆపరేషనల్. అంతే కదా. రెండింటి మధ్యలో డేటా సింక్ అయిన తర్వాత అండ్ ఆబ్వియస్గా ఏమంటుంది? దే బోత్ బికమ్ ఫ్రెండ్స్. దే విల్ ట్రై టు ఇంటరాక్ట్ వాట్ ఎవర్ ఇన్ డే టు డే లైఫ్ లో మనం ఏం పంచాయతీ అయినా కూడా రెండింటి సిస్టమ్స్ మధ్యలో దే విల్ good to go, as simple as that. Your GRC is operational now and you can do your user management activity, you can do your risk analysis, or you can do your business role management or emergency access management. ఏదైనా కూడా you can start performing from your GRC system. ఇక మనం టార్గెట్ సిస్టమ్ తో పని లేదు, ఇక మనం జిఆర్సి నుంచే అన్ని పంచాయతీలు చేస్తాం. ఓకే, అనాలిసిస్ మాత్రం టార్గెట్ సిస్టమ్ లో చేస్తాం కదా. సపోజ్ ఒక యూజర్ వచ్చిండు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న సందర్భంలో వాడు ఒక యాక్సెస్ గురించి అడిగాడు. ఏ రోల్లో ఉంది ఈ యాక్సెస్ అనేది ఖచ్చితంగా మనం టార్గెట్ సిస్టమ్ లోనే చూస్తాం. టార్గెట్ సిస్టమ్ ఈజ్ యువర్ ఈసీసీ సిస్టమ్. ఇక్కడ ఈ సందర్భంలో ఆల్రైట్, అక్కడికి వెళ్ళి ఆ ప్రొడక్షన్ సిస్టమ్ లోకి లాగిన్ అయ్యి పలానా యూజర్ కి యాక్సెస్ మిస్ అయింది, ఆ సూటబుల్ రోల్ ఏంది అనేది అక్కడి నుంచి తీసుకొని కానీ అప్లై మాత్రం మనం జిఆర్సి నుంచి అప్లై చేస్తాం. ఓకే, here GRC is your front end, back end or your target systems are your ECC or BI systems, whatever are connected to GRC system. ఒక ల్యాండ్స్కేప్ లో మీకు సపోజ్ మీకు ఒక 10 ప్రొడక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. 10 ప్రొడక్షన్ సిస్టమ్స్, దానికి నాన్ ప్రొడక్షన్స్ ఎన్ని ఉంటాయి? డెవలప్మెంట్ లో 4 క్లయింట్లు ఉన్నాయి, క్వాలిటీలో 1 క్లయింట్ ఉంది. సో ఈ 10 ప్రొడక్షన్ సిస్టమ్స్ కింద ఇంకో 50 నాన్ ప్రొడక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ జిఆర్సి కనెక్ట్ చేసుకుంటామా అంటే అది మీ ఇష్టం. ఏది పెట్టుకోవాలా ఏది పెట్టుకోవద్దు అనేది మీ ఇష్టం. కానీ ద బెస్ట్ ప్రాక్టీస్ ఇస్ వాట్? ఈసీసీ. నేను చాలా ప్రాజెక్ట్స్ లో 80% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ లో ఈసీసీ సిస్టమ్ ని మాత్రం ఖచ్చితంగా జిఆర్సీకి కనెక్ట్ చేయాలి, లేకపోతే దానికి అర్థమే లేదు జిఆర్సీకి. ఎందుకంటే రిస్క్లన్నీ, ట్రాన్సాక్షన్స్, ఈ రిస్కులు పంచాయతీలు మొత్తం ఈసీసీలనే కదా ఉండేది. 99% అక్కడే ఉంటాయి. ఓకే, కానీ
యూజర్ కి అన్నిట్లో క్రియేట్ చేస్తాం కాబట్టి యాక్సెస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ వచ్చేసరికి అన్ని సిస్టమ్స్ కాన్ఫిగర్ చేసుకుంటారు. కాకపోతే ఈ 4 కాంపోనెంట్స్ లో, ఈ 4 కాంపోనెంట్స్ లో నువ్వు ఈ యాక్సెస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అన్ని సిస్టమ్స్ కి వాడుకోవచ్చు, నష్టం లేదు. ఎందుకంటే దిస్ విల్ రెడ్యూస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ కదా, దిస్ విల్ ఈజ్ యువర్ యూజర్ మేనేజ్మెంట్ థింగ్. యాక్సెస్ రిస్క్ అనాలిసిస్ ఇది ఓన్లీ ఈసీసీకి పెట్టుకుంటారు, కొన్ని సందర్భాల్లో పెట్టుకుంటే ఇంకొకటి 2 ప్రొడక్షన్ సిస్టమ్స్ పెట్టుకుంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. బిజినెస్ రోల్ మేనేజ్మెంట్ అన్నిటికీ పెట్టుకోవచ్చు, నష్టమేం లేదు. బికాస్ దిస్ ఈస్ మోర్ ఆర్ రిలవెంట్ విత్ యువర్ యాక్సెస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ కదా. ఎందుకంటే మనం ఒక యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు అన్ని సిస్టంలో చేయాలి కాబట్టి. ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇది మాత్రం ఈసీసీకే ఉంటుంది. ఉంటే బిఐకి ఉంటుంది, ఉంటే సొల్యూషన్ మేనేజర్కి ఉంటుంది. సో మనం ఒకసారి జిఆర్సి కాన్ఫిగర్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు జిఆర్సి సిస్టమ్ ఉంది, అన్ని సిస్టమ్ కి కనెక్ట్ చేసినాం, మంచిదే. కానీ ఈ యాక్సెస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఇది ఒక కాంపోనెంట్ కదా. యాక్సెస్ కంట్రోల్ కింద 4 కాంపోనెంట్స్ ఉంటాయి కదా. ఈ ఒక్క కాంపోనెంట్ ఏ సిస్టమ్స్ కి వాడుకోవాలి, అట్లా దానికి సంబంధించిన సిస్టమ్స్ మాత్రమే మనం ఈ కాంపోనెంట్ ని కనెక్ట్ చేసుకుంటాం. సో ద బ్యూటీ ఆఫ్ జిఆర్సి ఇస్ యాక్సెస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ నేను అన్నిటికీ వాడుకో, దట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. యాక్సెస్ రిస్క్ అనాలిసిస్ నేను ఓన్లీ ఈసీసీకి వాడుకోవాలి, ఓకే, యూ కెన్ ఓన్లీ కాన్ఫిగర్ యువర్ యాక్సెస్ రిస్క్ అనాలిసిస్ కాంపోనెంట్ ఫర్ ఈసీసీ. బిజినెస్ రూల్ మేనేజ్మెంట్ అన్నిటికి ఉండాలి, ఎస్. సో యువర్ కాన్ఫిగరేషన్ అంటాం కదా, జిఆర్సి కాన్ఫిగరేషన్ చేసేవారు ఎవరన్నా అడిగితే చేసాము అన్నప్పుడు ఎలా చేసావు అంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. దిస్ ఈస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ వాంట్ టు డీప్ డైవ్ ఆన్ దట్, ఇట్ ఈస్ అప్ టు యూ. యూ కెన్ ఎలాబరేట్ మోర్, ఐ కెన్ హెల్ప్ యూ ఆన్ దట్. బట్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఆపరేషనల్ లెవెల్లో, అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో మీకు జిఆర్సి తెలిస్తే ఐ థింక్ యు ఆర్ గుడ్. సో మీరు ఇప్పుడు హిమజ వీళ్ళు ప్యాథ్లాగ్ వాడుతున్నారు కదా, ప్యాథ్లాగ్ ఎస్ హార్డ్ గా 100 మందిలో ఒకరిద్దరు వాడుతున్నారు ప్యాథ్లాగ్, మిగతా 98 members ఆర్ యూజింగ్ జిఆర్సి. బట్ ఇట్ ఈస్ సేమ్. జిఆర్సి కాకుండా అంతకుముందు ఇంకో థర్డ్ పార్టీ టూల్ ఉండేది, సెక్యూర్ ఇన్ఫోన్ మేము ఒకటి వాడేవాళ్ళం. అలాగే ఈ దెర్ ఆర్ ఫ్యూ మెనీ థర్డ్ పార్టీ రూల్స్, ఫ్యూ మెనీ ఏం లేవు, బట్ ఎస్ఏపి పరంగా చూస్తే 3-4 ఉన్నాయి థర్డ్ పార్టీ టూల్స్. కానీ జిఆర్సి ఎస్ఏపి వాడిది ప్రోడక్ట్ కాబట్టి ఆల్వేస్ హీ రికమెండ్స్ దట్, అండ్ జిఆర్సి వర్క్స్ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ ఎనీ అదర్ థర్డ్ పార్టీ టూల్. యా, సో దానికి ఉండే లిమిటేషన్స్ దానికి ఉన్నాయి. బట్ ఎస్, 98% to 99% most of the customers are using GRC. Without GRC, you are not called as an SAP security consultant. మీరు ప్యాథ్లాగ్ లో పని చేసిన నాకు జిఆర్సి పని చేయలేదంటే ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ టేక్ యూ ఇన్. యూ విల్ హ్యావ్ టు ఆల్వేస్ సే యూ హావ్ వర్క్ విత్ జిఆర్సి. ద కాన్సెప్ట్స్ ఇస్ సేమ్, ది వర్క్ ఫ్లోస్ తేడా ఉండొచ్చు, అంటే లుక్ అండ్ ఫీల్ తేడా ఉండొచ్చు, బట్ ఐడియలీ ది కాన్సెప్ట్ ఈస్ సేమ్. 100% దట్స్ మక్కీ టు మక్కీ. మీరు అక్కడ ఏం చేస్తున్నారో ఇక్కడ అదే చేస్తాం. యా, కాన్ఫిగరేషన్ పర్స్పెక్టివ్ వీ కెన్ డీల్ దట్. సిస్టమ్ లోకి వెళ్దాం నెక్స్ట్ సెషన్ లో. సిస్టమ్ లోకి వెళ్ళినప్పుడు వీ విల్ డీల్ విత్ హౌ ది కాన్ఫిగరేషన్స్, హౌ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ జిఆర్సి ఈస్ ఆన్ ద ఆపరేషనల్ పర్స్పెక్టివ్. యా, సో ఈ యాక్సెస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ వచ్చేసరికి ఏ సిస్టమ్స్ కి పెట్టుకోవాలో ఆ సిస్టమ్స్ కి పెట్టుకోవచ్చు. సో ఈ 4 కాంపోనెంట్లు దేనికి వాడుకోవాలనేది ఇట్ ఈస్ టోటలీ ప్రాజెక్ట్ డెసిషన్, ఇట్స్ అ కస్టమర్ డెసిషన్ ఎండ్ ఆఫ్ ద డే. ఈ 4 కాంపోనెంట్లు అన్ని సిస్టమ్స్ కి కాన్ఫిగర్ చేసుకుంటామా అంటే అక్కర్లేదు. జిఆర్సి ఏ సిస్టమ్స్ కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి, ఈ కాంపోనెంట్స్ ఏ సిస్టమ్స్ కి వాడుకోవాలి అనేది ఇనిషియల్ కాన్ఫిగరేషన్ సెటప్ జిఆర్సి ఇంప్లిమెంటేషన్ లో జరిగే ప్రక్రియ ఇది. ఓకే, సో ఇంప్లిమెంటేషన్, జిఆర్సి ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అంటే బాగా కొంచెం టఫ్ జాబే ఐ వుడ్ సే. మనం జిఆర్సి ఇంప్లిమెంట్ చేయాలంటే జనరల్ గా ఒక 6 నెలలు పడుతుంది మినిమం. కొత్తగా ఎవడైనా జిఆర్సి కొనుక్కున్నా, అందరికీ ఏం లేవు ఇవి జిఆర్సీలు. ఇంకా ఒక దేర్ ఆర్ 10% ఆఫ్ కస్టమర్స్ ఆన్ దిస్ గ్లోబ్ ఎస్ఏపి కస్టమర్స్, స్టిల్ దే ఆర్ నాట్ యూజింగ్ జిఆర్సి. ఎందుకంటే జిఆర్సి కొనుక్కోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కొనుక్కోవాలంటే ఆడు కొన్ని పైసలు అడుగుతాడు, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ ఒక కన్సల్టెంట్ ని తీసుకురావాలి, ఒక 2-3 జిఆర్సి ఇంప్లిమెంట్ చేయరా బాబు అని చెప్పాలి.
నేను ఒక్కరినే ఇంప్లిమెంట్ చేయలేను. ఈ నేను అందరితో కోఆర్డినేట్ చేయాలి. ఆడ ఫంక్షనల్ టీమ్ ఉంటది. వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని మళ్ళా ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. అది కూడా అంత టీడియస్ ప్రాసెస్. అదేదో ఒక నెల రోజుల్లో 2 నెలల్లో అయ్యే పంచాయతీ కాదు. మినిమం 6 నెలలు పడుతుంది. జీఆర్సీని కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేసి దాన్ని వాడకంలోకి తీసుకురావాలి అంటే టు మేక్ ఇట్ ఆపరేషనల్ it will take minimum 6 months, maximum it might take 1.5 year as well. ఓకే, జిఆర్సీ ఇంప్లిమెంటేషన్ అంటే పూర్తిగా కూర్చొని ఒక కన్సల్టెంట్ జిఆర్సీ ఇంప్లిమెంటేషనే చేస్తాడు, మిగతా ఏం పనులు చేయడు. సో ఐడియల్ గా ఒక మంచి డీసెంట్ సైజ్ కస్టమర్ కు జిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలంటే వీ నీడ్ డెడికేటెడ్ గా మనకు ఒక 3 రిసోర్సులు కావాలి ఫర్ 1 year మినిమం. ఓకే, సో ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. అందుకనే జిఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేసావా అంటే నేను చేయలేదు కానీ నాకు చేయడం తెలుసు అనే స్క్రిప్ట్ లోనే మీరు వెళ్ళిపోవాలి. అట్లీస్ట్ ఎట్ యువర్ స్టేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎట్ యువర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జిఆర్సీ. All right, any questions before we end up today? I'll see if we can take a class tomorrow with GRC getting through. In the interest of time, we have to close latest by 30th December.